విశాఖ విషయానికి వద్దాం. విశాఖలో వెల్ఫేర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ కుంభకోణంలో ఈడీ అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. సీతమ్మదారులోని మల్ల విజయప్రసాద్ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుండి ఇప్పటి వరకు విజయప్రసాద్ ఇంట్లో నుండి డ్రైవర్ తో సహా కుటుంబ సభ్యులను ఎవ్వరినీ కూడా బయటికి రాకుండా లాక్ చేశారు అధికారులు. లోకల్ పోలీసుల సహాయం లేకుండా ఇంటి ముందు రాకపోకలు జరగకుండా సెక్యూరిటీ టైట్ గా ఉంది. సిఆర్పిఎఫ్ ఈ సెక్యూరిటీలో ఉంది. ఇక ఇంటి బయట గేట్ తో పాటు లోపల తలుపులు కిటికీలు పూర్తిగా మూసివేసి డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు అధికారులు. ఈడీ అధికారులు చేస్తున్న సోదాలు చూస్తూ ఉంటే 5 సిఆర్పిఎఫ్ జవాన్లు అక్కడ సెక్యూరిటీగా కనిపిస్తున్నారు. మల్ల విజయప్రసాద్ బీహార్ లో వెల్ఫేర్ గ్రూప్ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉదయం 6 గంటలకు 5 టీములుగా విడిపోయి 2 రాష్ట్రాల్లోని మల్ల విజయప్రసాద్ ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి రాజు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజు, ఇంకెంతసేపు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది? సోదాల తర్వాత ఏదైనా కీలక పరిణామం, కీలక నిర్ణయాన్ని ఈడీ అధికారులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఇంచుమించుగా అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంటి గేట్ దగ్గర నుంచి లోపలికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, తొంగి చూడడానికి కూడా అవకాశం లేకుండా పూర్తిగా వీళ్ళు వాళ్ళ అధీనంలోకి తీసుకున్నటువంటిది అయితే ఉంది. 5 సిఆర్పిఎఫ్ జవాన్లు మాత్రమే లోపలికి బయటికి తిరుగుతున్నారు. వాళ్ళు ఆ లోపలికి వెళ్ళి మొత్తం 3 ఫ్లోర్లు పైనుంచి కిందకి చెక్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ బయట ఇద్దరైతే ఉంటున్నటువంటిది అయితే ఉంది. మొత్తం లోపల 10 మంది ఈడీ ఆఫీసర్స్ అయితే ఉన్నారు. తలుపులు కిటికీలతో సహా గేట్లు మొత్తం అన్ని కూడా బంద్ అయిపోయినటువంటిది అయితే ఉంది. ఇంటి లోపల నుంచి అంటే ఇక్కడ లోకల్ గా చెప్తున్నటువంటి వాళ్ళు దాని లెక్క ప్రకారం చూస్తే డ్రైవర్ నుంచి ఇంట్లో ఉన్నటువంటి మనుషుల వరకు ఏ ఒక్కరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని బయటికి రానివ్వలేదు. లోపలికి బయట ఉన్న వాళ్ళని లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు. అంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఈడీ పకడ్బందీ ప్లాన్ తోనే వచ్చింది. అందుకనే 2 రాష్ట్రాల్లోనూ అటు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లోను, ఇక్కడ ఆంధ్రలోని విశాఖపట్నంలోని ఏకకాలంలో ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే బీహార్ కి సంబంధించినటువంటి నమోదైన కొత్త కేసులో ఈ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఏకకాలంలో ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. మరి అర్ధరాత్రి వరకు జరుగుతాయనేది ఒక అంచనా అయితే ఉంది. మరి పూర్తి స్థాయిలో మనం చూస్తుంటాం, తనిఖీలు చేస్తుంటారు. కానీ ఇక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా అక్కడ పెట్టి నడుపుతున్నట్టు తెలుస్తుంది. రీజన్ ఏమనుకోవచ్చు అంత స్థాయిలో ప్రొడక్షన్ రక్షణ? అంటే లోకల్ ఖచ్చితంగా ఇక్కడ మల్ల విజయప్రసాద్ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే నాయకుడిగా ఉన్నారు. ఇతర పార్టీకి అంటే ఇతర కార్యకర్తలు ఎవరన్నా సరే ఇంటి ముందుకు వచ్చి కొంత హడావుడి చేసే అవకాశం ఉంటుంది. లోకల్ పోలీసులతో అయితే ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ జవాన్లు అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. వీళ్ళు వస్తూనే అంటే అటు వాళ్ళ టీం బయలుదేరినప్పుడే వాళ్ళతో పాటుగా ఈ 5 ఈ సెంటర్ అయితే తీసుకొచ్చారు. మనం ఉన్నటువంటి ఈడీ సోదాలు ఏ స్కామ్ లో రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఉన్నాయి. అలాగే మల్టీ స్టేట్ వివిధ స్టేట్స్ లో చేస్తున్న చిట్ ఫండ్ కేసులకు సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి. సో వేటి గురించి ఈడీ సోదాలు చేస్తుంది ఇప్పుడు? అంటే ఓవరాల్ కేసు అయితే చిట్ ఫండ్స్ కి సంబంధించినటువంటి 3000 కోట్లకు సంబంధించినటువంటి కేసు అయితే నడుతుంది. అది ఒరిస్సాలో నమోదైంది. దాని తర్వాత అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జైలుకి కూడా వెళ్ళొచ్చినటువంటిది అయితే ఉంది. ఇప్పుడు బీహార్ అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి కేసులు అయితే బయటకు వస్తున్నాయి. వాళ్ళకి గతంలో అమ్మేసినటువంటి స్థలాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు కేసులు పెట్టారు. దీంతో అనేక కేసులు నమోదవడంతో అసలు ఎన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి అనేది బయటికి తీయడం కోసం ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పుడు జార్ఖండ్ అదేవిధంగా బీహార్ కి సంబంధించినటువంటి కేసులో ఈడీ సోదాలు అయితే జరుగుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. రైట్ రాజు, 2016 నుంచి మల్ల విజయప్రసాద్ పై కేసులు ఉన్నాయి. చిట్ ఫండ్ కంపెనీని ఏర్పాటు చేసి మెచ్యూరిటీ తీరిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వలేదని గతంలో కూడా ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ సోదాలు చేసి విజయప్రసాద్ అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు ఈడీ సోదాలు చేస్తుంది. సోదాలు ముగిసిన తర్వాత ఈడీ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందేమో.